ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో నా గుండె నాలో వేదన పడగా, గువ్వవలేనే మూల్గుచుండగా, నా గుండె నాలో వేదన పడగా, గువ్వవలేనే మూల్గుచుండగా వేదన చూసావు యేసు, ఏడవకు అన్నావు క్రీస్తు. వేదన చూసావు యేసు, ఏడవకు అన్నావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక, శ్రమయే సవాలై ఎదురు నిలువగా, ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక, శ్రమలే సవాలై ఎదురు నిలువగా, నా ముందు నిలిచావు యేసు, నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు. నా ముందు నిలిచావు యేసు, నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో
నిలువలేక నడకరాక నలుదిక్కులునే చూస్తూ ఉండగా నిలువలేక నడకరాక నలుదిక్కులునే చూస్తూ ఉండగా నా దిక్కు చూసావు యేసు, నాకు నడకనిచ్చావు క్రీస్తు. నా దిక్కు చూసావు యేసు, నాకు నడకనిచ్చావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఈ రీతిగా వాక్యం రూపంలో మీ మధ్యకి దేవుడు నన్ను నడిపించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా వందనాలు. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీ వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ రీతిగా నీ దీనదాసురాలైన నన్ను మరోసారి ప్రభా వాక్యం రూపంలో మీ బిడ్డల మధ్యలోనికి తీసుకెళ్ళిన విధానాన్ని బట్టి స్తోత్రములయ్యా. అయ్యా నా తండ్రి, నేను మాట్లాడితే ఎవ్వరికి ఉపయోగం ఉండదయ్యా. ఎవ్వరు అయ్యా నా తండ్రి నాయన నా ధైర్యం పొందుకోరయ్యా. మీరు మాత్రమే మాట్లాడండి. మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో బలం ఉంది, మీ మాటల్లో ఆశీర్వాదం ఉంది. మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధగా వినటానికి ఇష్టపడండి. ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుని బిడ్డలారా, దేవుని మాటలకి మొదటి స్థానం ఇవ్వండి. దేవుని మాటలు రాబో దినాల్లో దొరకవేమో కాబట్టి ఏకాంతంగా దేవుని యొక్క వాక్యం చదవండి, దేవుని మాటలు వినండి. విని విడిచిపెట్టకుండా దాని చొప్పున ప్రార్థన చేసుకొని ప్రభువుకి మహిమకరంగా జీవించటానికి తీర్మానం చేసుకోనండి. చూడండి నాటి వాక్య ధ్యానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మనం మొదటి నుంచి చదివినట్లయితే ఇక్కడ ఒక యథార్థవంతుడైన భక్తుని యొక్క ప్రార్థనా జీవితం మనకు కనపడిద్ది. ఆ వ్యక్తి యొక్క ప్రార్థన, దేవుడే అతని ప్రార్థన నేను విన్నాను, అతని కన్నీళ్ళు నేను చూచాను అని దేవుడే ప్రవక్తకి తెలియచేస్తాడు. ఎంత అద్భుతం కదా దేవుని బిడ్డలారా. మనం కూడా ఎన్నో ప్రార్థనలు చేసి ఉంటాం, దేవునికి ఎన్నోసార్లు కన్నీళ్ళు కార్చి ఉంటాం. మరి నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడని నమ్మిక నీకుందా? దేవుడు నీ కన్నీళ్ళు చూసేటట్లు నీ ప్రార్థన ఉందా బిడ్డ? నువ్వు నేను మనం చేస్తున్న ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరుతున్నాయా? ఈ భక్తుని యొక్క ప్రార్థన ప్రభు సన్నిధికి చేరటానికి, ప్రభువు వెంటనే స్పందించటానికి, ప్రభు వెంటనే మరలా ఏ ప్రవక్తకైతే వెళ్ళి ఈ వర్తమానం చెప్పు, ఈ వ్యక్తికి అపాయం రాబోతుంది, ఈ ప్రమాదం రాబోతుంది, ఆయన చనిపోబోతున్నాడు కాబట్టి ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పు అని ఏ ప్రవక్తతో అయితే చెప్పి పంపించాడో ఆ ప్రవక్త వచ్చి చెప్పి వెళ్తూ ఉండగా ఎంత టైం పట్టిద్ది అంటారు? రోజులు కాదు, ఒక పూట కూడా కాదు దేవుని బిడ్డలారా. ఆయన చెప్పాడు. చెప్పిన ఆ వ్యక్తితో చాలాసార్లు మన జీవితాల్లో ఏదైనా ఒక కల వచ్చిందనో, లేకపోతే ఏదైనా ఒక సమస్య నీ మీదకి రాబోతుందని మనం ఒకవేళ తోటి వాళ్ళకి చెప్తే నా కోసం నువ్వే ప్రార్థన చేయి అంటాం. మనం ప్రార్థన చేసుకోవటానికి కూడా ఆసక్తి చూపం, ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండం. కానీ అక్కడ ఈ విషయం ప్రవక్త అయిన యెషయా గారు వచ్చి
హిజ్కియాతో చెప్పినప్పుడు ఆ కీడు, ఆ మరణము నా మీదికి రాకుండా ఉండినట్లుగా ప్రార్థన చేసి దేవుడు నాకేమైనా తెలియచేస్తాడేమో చెప్పు అని చెప్పలా. ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. అద్భుతం ఏంటంటే చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీ ఇంటిని చక్కపరుచుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఏం జరిగింది? ఇంకా ఉన్న ఆసక్తి కూడా, ఉన్న నమ్మిక కూడా, ఉన్న బలము కూడా అంతా కోల్పోయి ఎప్పుడో కాదు ఇప్పుడే చావునకు సిద్ధమైనట్లుగా అవ్వాలి ఆయన. కానీ ఆయన చెప్పి వెళ్ళిపోయాడు దేవుని బిడ్డలారా. అయితే హిజ్కియా గారు ఏం చేస్తున్నారో చూడండి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయున్నై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటినో తన్ని సరి చేసుకోవటం మొదలుపెట్టాడు, పశ్చాత్తాపడటం మొదలుపెట్టాడు, ప్రార్థించటం మొదలుపెట్టాడు. అంత పెద్ద ఆ వార్త హిజ్కియా గారి చెవులో పడినప్పుడు ఎలా ప్రార్థన చేయాలని అనిపించిందో. అంటే హిజ్కియా గారిలో మనం ఏం గమనిస్తాము అంటే ప్రార్థన ఏ కార్యమైనా చేస్తుంది. దేవుడు ప్రార్థన ఆలకించి తను ఏం చేయాలనుకున్నాడో దాన్ని తప్పిస్తాడు, దాని నుంచి విడిపిస్తాడు, దానిలో పడకుండా బయటికి తీసుకొస్తాడు. నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నా దేవుని చేతిలో నా ప్రాణం ఉంది. నా ప్రాణమునకు మూలమైన నా దేవునితో నేను చెప్పాలి, నా దేవుని దగ్గర బ్రతిమాలాలి, నా దేవుని దగ్గర నేను కన్నీళ్లు కార్చాలి, నా దేవుని సన్నిధిలో నేను మోకరించాలి, నేను ప్రార్థించాలి. యెషయా గారితో కాదు నేను చెప్పాల్సింది, వాళ్ళ వీళ్ళతో కాదు నేను చెప్పాల్సింది, వాళ్ళ వీళ్ళ కన్నా ముందుగా డైరెక్ట్గా నేనే నా దేవుని దగ్గర చెప్తాను. నా దేవునితోనే, నా దేవుణ్ణి అడుగుతాను, నా దేవుని యొక్క సన్నిధిలోనే బ్రతిమాలుతాను, నన్ను సరిచేయమని అడుగుతాను. ఆయన దగ్గరే. కొంతమంది ఏదైనా సమస్య వస్తే దేవుని దగ్గర చెప్పుకోవటానికి ఇష్టపడరు. దేవుని దగ్గర చెప్పుకునేది చాలా చిన్నది, చాలా తక్కువ. ఊరు మొత్తం చెప్తూ ఉంటారు. ఫోన్లు చేసో కనపడిన ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు, నా పరిస్థితి ఇలా అయింది, నేను ఇలా అని, నా ఇంటి పరిస్థితి అలాగా, నా భర్త పరిస్థితి అలాగా, నేను ఇంత పెద్ద సమస్యలో ఉన్నాను, ఇంత పెద్ద సమస్యను నేను కాబట్టి తట్టుకుంటున్నానని చెప్పవలసిన జీవం కలిగిన దేవునికి చెప్పకుండా ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తే ప్రయోజనం ఏముంది? నీ సమస్యను ఎక్కువ చేస్తారు. మనుషుల వైపు చూస్తే నువ్వు సిగ్గుపడేటట్లు చేస్తారు. మనుషుల వైపు చూస్తే నీ భారం ఎక్కువయ్యేటట్లు చేస్తారు ఈ మనుషులు. అయితే ఇక్కడ అద్భుతం దేవుని బిడ్డలారా, ఈ వార్త విన్న తర్వాత వెంటనే తడువు చేయకుండా, సందేహపడకుండా యెషయా గారు చెప్పింది నిజమేనా అని కొంతమంది దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్ముని నమ్మరు, కొంతమంది ప్రవచనాలు నమ్మరు. అలా అని దేవుని బిడ్డలారా కొంతమంది భయము లేకుండా, భక్తి లేకుండా కూడా దేవుడు నాకు అది చూపించాడు, ప్రార్థన లేకుండా కూడా చెప్పేవాళ్ళు కూడా లేరని నేను చెప్పను. అయితే ఇక్కడ ఈయన దగ్గరికి పంపించిన ఈ భక్తుడైన ఈ ప్రవక్త మీద హిజ్కియా గారికి ఏముందంటే నమ్మికుంది, ఖచ్చితంగా ఆయన దేవుడే పంపించాడని. ఈ మాట దేవుడే ఈయన చేత నా దాకా పంపించాడని, ఆయన చెప్పింది నిజమని నమ్మాడు. ఇంక నేను చచ్చిపోతానుగా, ఇంకింతే అని నిష్ఠూరంతో కూడిన మాటలు మాట్లాడలా. నా ప్రార్థనంతా ఏమైపోయిందో అనుకోలా, దేవుని మీద సొనుక్కోలా, గొనుక్కోలా, తిరుగుబాటు చేయలా, ప్రార్థనలో అవిశ్వాసం కనపరచలా, ప్రార్థనలో ఆసక్తిని కోల్పోయినట్లు మాట్లాడలేదు. లేకపోతే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి గోల చేయలా, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి వాళ్ళకి నిద్ర పట్టకుండా చేయలా, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయలా, వాళ్ళకి నెమ్మది లేకుండా చేయలా, ఇంట్లో వాళ్ళందరూ కూడా భయపడిపోయేటట్లు చేయలేదు. బిడ్డ, ఈ మాటలు వింటున్నా నువ్వు ఎటువంటి సమస్యను నువ్వు ఎదుర్కొనే పరిస్థితి నీకు ఎదురైనా, ఎటువంటి సమస్య గుండా నువ్వు నడిపించబడే పరిస్థితి నీకు ఎదురైనా, ఎటువంటి సవాల్ నీ ముందు ఉన్నా, నీ శరీరంలో ఎటువంటి బలహీనతలు ఉన్నా, డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నావా? వెళ్ళు. కానీ డాక్టర్లకు మించిన పరమ డాక్టర్ ఆయన నీ దగ్గరే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నువ్వు మనవి చేస్తే యేసు రక్తంలో, యేసు నామములో నీకు స్వస్థత, విడుదల కలిగేటట్లు ఆయన మరలా నీ జీవితాన్ని బాగు చేసి, కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా నీ జీవితంలో తిరిగి, ఆ అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యం ఇచ్చే దేవుడు
దేవుని యొక్క సన్నిధిలో హిజ్కియా ప్రార్థన చేయటానికి ముందు దేవుడు పంపించిన మాటను నమ్మాడు. ఆ రెండోది దేవుని నమ్మాడు, ప్రార్థన చేస్తే నా దేవుడు దీన్ని తొలగిస్తాడు అని. ఇక్కడ ప్రార్థనలో ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఏమని అంటే, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, మనుషుల తట్టు తిప్పలా, తన సమస్య మొత్తం హృదయంలో పెట్టుకున్నాడు. తను చెప్పింది, ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించింది నమ్మాడు, అది విన్నాడు. అది మొత్తము కూడా దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టడానికి దేవుని వైపు తిరిగాడు. ఇంక ఎటూ చూడలేదు, సిలువేయబడిన దేవుని వైపు. ఎవరైతే తనకు వర్తమానం పంపించారో ఆయనే నా సమస్యను సాల్వ్ చేయాలి, ఆయనే పట్టించుకోవాలి, ఆయనే ఈ నా సమస్యల్లో దిగి రావాలి, ఆయనే కదలాలి, ఆయనే మాట్లాడాలి, నా ప్రార్థన ఆయన్ని కదిలించేటట్లు ఉండాలి అని ఆలస్యం చేయకుండా, తడువు చేయకుండా, దిగులు పడకుండా, దుఃఖం పెట్టుకోకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నీ దేవుడు ఎవరో తెలుసా బిడ్డ? ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన చేసే బిడ్డల్ని ఆయన దాటిపోడు. భక్తులు ప్రార్థన చేస్తే సూర్య చంద్రుల్ని ఆపిన దేవుడు. భక్తులు ప్రార్థన చేస్తే ముయ్యబడిన గర్భాన్ని తెరిచిన దేవుడు. భక్తులు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన దేవుడు. భక్తులు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నాని పంపించిన దేవుడు. ప్రార్థన చేసే బిడ్డలంటే నీ దేవునికి ఇష్టం. నీ దేవుని యొక్క సన్నిధి ప్రార్థన చేసే వాళ్ళ మధ్యలో ఉంటుంది. నీ దేవుని యొక్క చెవులు ప్రార్థన చేసే బిడ్డల మధ్యలో వారి ప్రార్థనలు వినటానికి, ఆలకించటానికి ఇష్టపడతాడు. ప్రార్థన చేసే వాళ్ళని ఆయన చూస్తూ ఉంటాడు. నీ దేవుడు ఎవరైతే ప్రార్థన చేస్తారో అక్కడ తన మనసును ఉంచుతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా యథార్థ హృదయునై. ఈరోజు నీ హృదయంలో యథార్థత ఉందా? యథార్థతను కోల్పోయావు కదూ. యథార్థత లేకుండా లేని ఉన్నవన్నీ ఏంటేంటో చెత్త మొత్తం నీ హృదయంలో వేసుకొని అనేక మందికి లేనిపోని చెప్పి అనేక మందిని భ్రమపరుస్తూ దేవునికి దూరం అయిపోయావు కదూ. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీలో యథార్థత ఎక్కడుంది? ఇక్కడ హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించటానికి కారణం హిజ్కియా యథార్థంగా బ్రతికాడు. నువ్వు కూడా యథార్థంగా బ్రతకు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, దేవుడు నీ ప్రార్థన ఇష్టపడతాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరమని సామెతల గ్రంథంలో వాక్యం చెప్తుంది. యథార్థవంతులకి ఆయన ఏ మేలు చెయ్యక మానడని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఎంత యథార్థతతో హిజ్కియా గారు జీవించి ఉంటే ఈ మాట చెప్తాడు బిడ్డ. ఎవరితో చెప్తున్నాడు? మనుషులతో కాదు. నేను అబద్ధం చెప్పను అని చాలాసార్లు మనం అబద్ధాలు చెప్పి భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో, సావుకులతోనో నేను నిజమే చెప్తున్నానని చెప్పి మనం దాటిపోతాం. కానీ ఇక్కడ మనుషులతో కాదు హిజ్కియా చెప్తుంది. రాజైన హిజ్కియా గారు చెప్తుంది, దేవునితో చెప్తున్నాడు. అయ్యా యెహోవా, దేవా యథార్థ హృదయునై. ఏ హృదయం అంట? దేవునికి ఏ హృదయం కావాలి? యథార్థ హృదయం కావాలి. అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూస్తాం, నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు కనుక ఈ కార్యములు నీకు పాలు పంపులు లేవని. బిడ్డ, ఈ మాటలు వింటన్నా నీ హృదయం సరిగ్గా ఉందా? సరిచేసుకోవటానికి ఇష్టపడట్లేదా నువ్వు? నా హృదయాన్ని ఎవరు చూస్తున్నారా అనుకుంటున్నావా? ఆయన ఇరిగి నలిగిన హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ హిజ్కియా ఇరిగిపోయాడు, నలిగిపోతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. దేవుడు నీ జీవితంలో ఏమైనా అపాయం వస్తే, ప్రమాదం వస్తే దేవుడు నీ పట్ల కనికరం చూపాలి అంటే యథార్థత నీ జీవితంలో ఉందా? యథార్థమైన భక్తి చేస్తున్నావా? నీ లోపల సత్యము లేకుండా నీ హృదయాన్ని మోసపుచ్చుకుంటున్నావా? ఇక్కడ హిజ్కియా గారు అంటే నన్ను ఏమని అంటే, దేవుని బిడ్డలారా, యెహోవా యథార్థ హృదయునై సత్యం అనగా నువ్వేగాయ్యా. నిన్ను అనుసరించి ఏమంటున్నాడు? సత్యముతో నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో మన సాక్ష్యం, దేవుని సన్నిధిలో నీ సాక్ష్యం అవసరం.
ఇక్కడ ఆయన సాక్ష్యం, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా, దేవుని దృష్టికి, దేవుడు చూస్తున్నాడు, చూస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు. నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. కన్నీళ్లు విడుస్తూ. కన్నీళ్ళు ప్రార్థన ఉందా నీకు? అసలు ప్రార్థనా జీవితం ఉందా నీకు? హిజ్కియా గారిలాగా నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఏం చేస్తున్నాడంట? మనుషుల దగ్గర ఏడవట్లా, మనుషుల వైపు చూడట్లా, అక్కడక్కడ చెప్పుకొని ఆడవట్లా, మంచం పట్టుకొని ఆడవట్లా, అన్నీ విడిచిపెట్టాడు. నా దేవుడు ఖచ్చితంగా నా మనవి వింటాడు అని నమ్మాడు. అందుకని దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది 11వ అధ్యాయంలో, దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన సన్నిధిలో ఆయన్ని ఎతికితే లేదా ఆయన్ని అడిగితే ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడని మనం విశ్వాసం ఉంచాలంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అని, విశ్వాసము ద్వారానే ఆనాటి భక్తులు సాహస్కార్యములను చూచారని. ప్రార్థన చేస్తున్నా, నీకు విశ్వాసం ఉందా? నీ ప్రార్థన మీద నీకు విశ్వాసం ఉందా? ఇక్కడ నా చేయి దాటిపోయింది అనుకోట్లా హిజ్కియా గారు, చేయి దాటిపోయింది చెప్పాలంటే దేవుడే చెప్పాడు, నువ్వు బ్రతకవు, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే. శరీరానుసారులు అయితే ఇంటి కాగితాలు ఎక్కడున్నాయి, ఆస్తులు కాగితాలు ఎక్కడున్నాయి, ఆ ప్లాటు ఈడికి, ఈ ప్లాట్ వాడికి, ఆ ఇల్లు వాడికి, ఈ బంగారం ఈడికి అని చెప్పి ఇది దీని గురించి ఆలోచించాలి. కానీ హిజ్కియా గారు ఒక ఆత్మీయుడు కదా దేవుని బిడ్డలారా. కాబట్టి ఏ ఇంటిని చక్కపరుచుకుంటున్నాడంటే తన హృదయం అనే ఇంటిని చక్కపరుచుకుంటున్నాడు, తన ప్రవర్తన సరి చేసుకుంటున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. అకస్మాత్తుగా ఈ స్థితి నాకు రావటానికి కారణం ఏంటి? అకస్మాత్తుగా ఈ మరణకరమైన రోగం నాకు రావటానికి కారణం ఏంటి ప్రభా అని దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. అకస్మాత్తుగా నీ జీవితంలో అనుకోని సమస్యల్లో నువ్వు ఉన్నావా? అనుకోని సమస్యల్లో ఇరుక్కున్నావా? అది రావటానికి ఒకవేళ నువ్వు దేవునికి దగ్గర అవ్వటానికి ఏమో, నువ్వు దేవుని వైపు చూడటానికేమో, ప్రార్థించటానికేమో, ప్రభు కార్యాలు చూడటానికేమో, నిన్ను నువ్వు సరి చేసుకోవటానికేమో, పశ్చాత్తాపడటానికేమో, కన్నీళ్లు కార్చటానికేమో, నీ కన్నీటి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడేమో. నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయక ఒకవేళ చాలా రోజులైనయేమో, నీ హృదయము బండబారిందేమో, నీ హృదయము కఠినంగా ఉందేమో. యేసు క్రీస్తుని గూర్చిన, సిలువను గూర్చిన వార్త నీకు ఒకవేళ ఎర్రితనమైందేమో, వాక్యం విన్నా నీ హృదయం బద్దలవ్వట్లేదేమో. అందుకనే సమస్య ఏమో. ప్రభు వైపు చూస్తావా బిడ్డ? భయపడలా, దిగులు పడలా, గాబరా పడిపోలా, గలిబిలి అయిపోలా. ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క సాక్ష్య జీవితాన్ని ప్రభు దగ్గర పెడుతున్నాడు. నీకు తెలుసుగా అయ్యా, నేను ఎలా నడుచుకున్నాను నీ సన్నిధిలో? సత్యాన్ని అనుసరించి నడుచుకోలా? నేను యథార్థమైన భక్తి చేయలేదా నీ సన్నిధిలో? అంటే వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా నేను జీవించిన వ్యక్తిని కదయ్యా. వాక్యములో నుంచి నువ్వు ఏది చెప్తే, ఏది మాట్లాడితే, ఏది చేయమంటే అది చేశాను కదయ్యా. ఎన్ని అద్భుతమైన విషయాలు హిజ్కియా గారి గురించి ఉంటుందో. కాబట్టి దేవుని బిడ్డ ఏం చేశాడంటే అక్కడ మనం గమనించినట్లయితే జాగ్రత్తగా మరలా ప్రవక్త అయిన యెషయా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా విని అంటున్నాడు 5లో, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. నీ కన్నీళ్ళు నీ ఇంట్లో వాళ్ళు చూడట్లేదా? తెలియదా? చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారా బిడ్డ? నీ ఇంట్లో వాళ్ళు దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చు. దేవుడు నీ కన్నీటిని చూస్తాడు. రెండోది అంటున్నాడు అక్కడ దేవుడు ఏమని అంటే, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా, నువ్వు కూడా ఈ మాటలు వింటున్నా, నువ్వు బాగుపడతావుగాక, నువ్వు కూడా అలా ప్రార్థన చేద్దువుగాక.
ప్రార్థన వెంటనే. ఒకవేళ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, వాళ్ళని తీసుకురండి, వీళ్ళని తీసుకురండి, అది చేయండి, ఇది చేయి, వెంటనే. అందుకని వాక్యంలో ఏముందో తెలుసా? మత్తయి సువార్త 7:7లో అడుగుడి నీకు ఇయ్యబడును, ఎత్తుకుడి నీకు దొరుకును, తట్టుడి నీకు తీయబడును. అడిగాడు దేవుణ్ణి, దొరికింది. దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ హిజ్కియా చేసిన ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలించింది, దేవుని యొక్క మనస్సుని మార్చింది. దేవుడు తన మీద జాలి చూపేటట్లు వెంటనే ఇంకా సమయం తీసుకోకుండా ఈ ప్రవచనం చెప్పి వెళ్ళిపోతున్న యెషయా మరలా తిరిగి దేవుడు నీ ప్రార్థన విన్నాడయ్యా, నీ కన్నీళ్లు చూశాడు, నిన్ను బాగు చేశాడు. అవును, నీ కన్నీటి ప్రార్థన దేవుని బిడ్డ చాలా విలువైనది. కన్నీటి ప్రార్థన దేవుడు దాటిపోవడం. నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కూడా బాగుపడబోతుంది, నీ బిడ్డలు కూడా బాగుపడబోతున్నారు. దేని గురించి అయితే నువ్వు ఏడుస్తున్నావో ఆ విషయంలో దేవుడు నీకు జవాబు, సమాధానం ఇవ్వబోతున్నాడు. ధైర్యం కలిగి ఉండు. ఈ మాటలు వింటున్న నువ్వు నాతో కలిసి ప్రార్థన చేయగలవా? ప్రార్థన. దేవా మీ కొందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా మీ కొందనాలయ్యా. అయ్యా హిజ్కియా యొక్క జీవితాన్ని మా ముందు పెట్టారయ్యా. అటువంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయండి అయ్యా. అయ్యా నా తండ్రి, ప్రవక్త అయిన యెషయా గారిని మీరు పంపించి నీవు బ్రతకవు, మరణం అవుతున్నావని అయ్యా నా తండ్రి వర్తమానం పంపిస్తే తను భయపడిపోకుండా మీరు ఏమై ఉన్నారో, మీరు ఎటువంటి దేవుడో, మీరు ప్రార్థనని ఎంత తొందరగా స్పందిస్తారో, ప్రార్థన ఎటువంటి కార్యాలు చేస్తుందో అయ్యా రుచి చూసిన వ్యక్తి కనుక, ప్రార్థనలో ఉన్న పట్టుత్వం ఏంటో తెలిసిన వ్యక్తి కనుక మోకరించారు, ప్రార్థన చేశాడయ్యా. ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రార్థన ఉండట్లేదయ్యా, వ్యక్తిగత ప్రార్థన ఉండట్లేదయ్యా, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఉండట్లేదయ్యా, కన్నీటి ప్రార్థన ఉండట్లేదయ్యా. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా కన్నీటితో ప్రార్థన చేసి పొరపాటు సరిచేసుకొని, తప్పులు సరిచేసుకొని అయ్యా ప్రార్థన ద్వారా అయ్యా కోల్పోయిన ఆరోగ్యం, పాడైపోయిన ఆరోగ్యం మరలా బాగు అయ్యేటట్లు చేసింది హిజ్కియా గారి యొక్క ప్రార్థన. అలా నీ బిడ్డల్ని చేయమని, నీ బిడ్డల్ని దర్శించమని, తాకమని, ముట్టమని, లేవనెత్తమని, సరిచేయమని, విశ్వాసం పెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 92900953001.